హక్కుల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మహా వ్యక్తి అంబేద్కర్. స్త్రీ అభ్యుదయం కోసం ఆయన ఎప్పుడూ పరితపించేవారు. దళిత సమావేశాల్లో ప్రత్యేకంగా స్త్రీలకు సమావేశాలను నిర్వహించేవారు. మహిళా లోకంలో అంతర్గత సమానత్వం కోసం కాంక్షించేవారు. స్త్రీ అభివృద్ధి కోసం అంబేద్కర్ పాటుపడిన తీరుపై ప్రత్యేక కథనం. స్త్రీ హక్కులు, స్వేచ్ఛ, ఆత్మ గౌరవంపై అంబేద్కర్కు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలతో స్త్రీ అణచివేత, కుల వ్యవస్థ మధ్య ఉన్న లంకెను గురించి చర్చించేవారు. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టేసిన సామాజిక పరిస్థితులను చర్చించారు. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలివేయాలని చెప్పేవారు అంబేద్కర్. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేద్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. అంబేద్కర్ మనుస్మృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలా మంది కులం కోణం నుంచే చూస్తారు, కానీ ఇందులో స్త్రీ దృక్కోణం కూడా ఉంది. మనుస్మృతి స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడా ఈ దగ్ధం వెనుక ప్రధాన కారణం. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేద్కర్ స్త్రీ దృష్టికోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు. దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి నియంత్రించిన అగ్రకుల వ్యవస్థ కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు. దళిత మహాసభలు జరిగినప్పుడు స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు. పాత మురికి బట్టలకు దూరంగా ఉండాలని చెప్పేవారు. ఆయన మాటల ప్రభావంతో ఎన్నో దళిత సంఘాలు పాటలతో కూడిన నృత్యాలకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని తీర్మానం చేశాయి. ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తిమీద గ్యాస్ దీపాలు మోయకూడదని కూడా ప్రతినబూనాయి. పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని దళిత స్త్రీలకు అంబేద్కర్ చెప్పేవారు. కుటుంబ వ్యవస్థల్లో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారు చేసిన హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపచేయాలని శతవిధాలా ప్రయత్నించారు అంబేద్కర్. ఛాందస్ల వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్ధతను చాటుకున్నారు అంబేద్కర్.